అందరికీ నమస్కారం. నేను మీ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈ రోజు మనం హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెయిర్ ఫాల్ అనేది ఉండేది. అండ్ వెనకటి రోజుల్లో చూసుకుంటే మనకి ఇంత బారుగా ఇంత పొడవుగా ఉండే హెయిర్ ఉండేది, లాంగ్ హెయిర్. అండ్ అది కూడా చాలా మందంగా ఒత్తుగా ఉండేది. బట్ కానీ ఇప్పుడు ఏంటంటే అలా లేదండి. ఎవరికో నూటికో కొట్టుకో ఒకరికి ఉంటుంది. సో అసలు ఈ హెయిర్ ఫాల్ కి రీజన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ కొన్ని రెమెడీస్ చెప్తానండి దీనికి నేను. సో అవి మీరు పాటించండి. కొంతవరకు మనకి హెయిర్ ఫాల్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనం ఈ హెయిర్ ఫాల్ వచ్చేసి లైక్ స్ట్రెస్ వల్ల ఎక్కువ అవుతుందండి. అండ్ స్ట్రెస్ అంటే ఎక్కువగా కొంతమంది అతిగా ఆలోచిస్తూ ఉంటుంటారు. సో దానివల్ల. అండ్ కొంతమందికి మన మగవారిలో చూసుకుంటే వాళ్ళకి ఏంటంటే లైక్ సర్టైన్ ఒక 30-35 ఏజ్ వచ్చినప్పటికీ ఏంటంటే కొంతమంది బట్టతల్లా వచ్చేస్తుంది 30 ఇయర్స్ దాటిన దగ్గర. సో ఎందుకు వస్తుంది అని అంటే వీళ్ళు లైక్ వాళ్ళు చేసే జాబ్స్లోనైనా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే వీళ్ళకి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే సో ఈ హార్మోనల్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మన తలలో ఈ కుదుల దగ్గర ఆ సెల్స్ అనేవి అడ్డుపడి ఉన్న హెయిర్ ను కూడా ఊడిపోయేలా చేస్తాయి. సో అలాంటప్పుడు దీనికి మనం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనం హార్మోన్ బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. లైక్ లేడీస్ లో కూడా అంతే. లేడీస్ లో కూడా ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో వీళ్ళకి ఈ హార్మోనల్ సెల్స్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఇవి విచ్చలవిడిగా ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అప్పుడు ఏంటి అంటే హెయిర్ ఫాల్ అవ్వడం, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఇంకా ఈ 4 ప్రాబ్లమ్స్ మెయిన్ వస్తున్నాయి లేడీస్ లో. మగవాళ్ళకైతే ఓన్లీ జుట్టు ఊడిపోవడమే ఉంటది, ఆడవాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఉంటది. సో అందుకని చెప్పి స్ట్రెస్ ను కంట్రోల్ చేసుకోండి. ఏ జబ్బు మనకి తగ్గాలి అన్న మెయిన్ రీజన్ వచ్చేసి స్ట్రెస్ అండ్ స్లీప్. ఈ రెండుకి చాలా రిలేషన్ ఉందండి. ఈ రెండు మంచి ఫ్రెండ్స్. ఏంటంటే మనకి స్ట్రెస్ కరెక్ట్ గా ఉంటే నిద్ర బాగా పడుతుంది. నిద్ర బాగా పోయామంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో అందుకని చెప్పి స్ట్రెస్ నార్మల్ గా తగ్గించుకోండి. మినిమం 7 to 8 అవర్స్ నిద్రపోయేలా చూసుకోండి. సో ఈ విధంగా చేస్తే ఎవరికి కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది ఉండదు, కంట్రోల్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో తలకి ఈ నూనెలు పెట్టడం ఫ్యాషన్ అండి. ఎవరు నూనెలు పెట్టరు, ఫ్రీగా వదిలేసేస్తుంటారు. కానీ మనకి పురాతన కాలం వెనకటి రోజుల్లో ఇలా ఉండదు. చక్కగా కొబ్బరి నూనె బాగా గట్టిగా మద్దంలా చేసేసి కుదురులో దగ్గర నుంచి కింద చివరి వరకు పూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అలా లేదు. నైట్ ఏదో ఒక 1 hour పెట్టేసుకొని ఉదయాన్నే హెడ్ బాత్ చేయడం, అది కూడా వీక్లీ వన్స్ టైం దానికి. మిగిలిన వాటికి మళ్ళీ మనం టైం లిమిట్ పెట్టుకో, దానికి టైం టేబుల్ ఉండదు. ఓన్లీ తలక్క కొబ్బరి నూనె పూసుకోవడానికి మాత్రం వీక్లీ వన్స్, అది కూడా 1 hour. ఇదేంటంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చక్కగా మీకు అంత జిడ్డుగా అనిపిస్తే ఉదయం హెడ్ బాత్ చేసి వెళ్ళండి. కనీసం వారానికి 3-4 రోజులైనా రాత్రిపూట చక్కగా కొబ్బరి నూనె మనం కుదుర్లకి గట్టిగా ఇట్లా మద్దం చేసుకున్నట్టు పెట్టుకుంటే మనకి లైక్ వేడున్నా తగ్గుద్ది. అదే విధంగా మనకి ఇక్కడ ఏదైతే కుదుర్లు ఉంటాయో కుదుర్లు కూడా స్ట్రాంగ్ గా అవుతాయి, హెయిర్ ఫాల్ అనేది తగ్గుద్ది. కానీ ఇప్పుడు అలా లేరు కదా, ఫ్యాషన్ ఎక్కువైపోయింది. సో ఈ ఫ్యాషన్ ని కొంచెం పక్కన పెట్టేసాం. ఎవరైనా కూడా నేను చెప్పిన విధంగా కాస్త కొబ్బరి నూనెలు ఇలాంటివి పెడుతూ ఉండండి. వారానికి 3 రోజులైనా, అది కూడా రేత్రిపూట ఒక 3-4 గంటలైనా ఉంచుకుంటే మీకు ఇంకా మంచిది శరీరానికి గానీ హెయిర్ కి కూడా. సో మీకు అండ్ ఇంకొకటి వచ్చేసి హెయిర్ ఫాల్ కి ఇంకొక రీజన్ కూడా ఉంటదండి. సో అదేంటి అంటే బ్లడ్. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు కరెక్ట్ గా ఉండాలి. సో మనకి బ్లడ్ లో లైక్ కొన్ని మలినాలు గానీ, కొన్ని వ్యర్థాలు గానీ, ఏదన్నా చిన్న ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్లు ఉన్నా కూడా మనకి సో ఈ హెయిర్ ఫాల్ అవుతుంది. సో మనం ఎప్పటికప్పుడు బ్లడ్ ను ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి. అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఏంటి అంటే సో ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ కి ఈ పౌడర్ ఉంటదండి మన దగ్గర. సో దీన్ని ఉదయం సాయంత్రం ఒక చిటికెడు వేసుకుంటే చాలు, బ్లడ్ అనేది మనకి ప్యూరిఫై అవుతుంది. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ మనకి హెయిర్ సిల్కీగా, స్మూతీగా, స్ట్రాంగ్ గా ఉండాలి అంటే సో ఇది మన దగ్గర లైక్ 18 రకాల వనమూలికలతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ అండి. సో ఇది వాడితే చాలా మందికి మంచి రిజల్ట్ ఉండింది. అండ్ ఈ హెయిర్ ఆయిల్ ని వాడండి, మీకు హెయిర్ ప్రాబ్లం అనేది చాలా వరకు నేచురల్లీ కంట్రోల్ అవుతుంది. సో నన్ను కన్సల్ట్ అవ్వాలి అంటే స్కూల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.